నేడు మన ధ్యానాంశము యాకోబునిచ్చిన జేకబ్స్ లేడర్. నాకు గుర్తున్నంత వరకు ఈ అంశాన్ని నేను ఎప్పుడు ఈ చర్చలో ఇక్కడ నేను ప్రీచ్ చేసిన గుర్తులేదు. వెరీ రేర్లీ వీ మెన్షన్ ఆన్ దిస్. బట్ కొన్ని దినాల క్రితము దీని గురించిన తలంపు కలిగి దాని గురించి ఆలోచిస్తున్న ఉన్న పరిస్థితిలో ఇట్ సో హ్యాపెన్ వన్ ఆఫ్ ది అసైన్డ్ టెక్స్ట్ ఫర్ టుడే ఈజ్ ఆల్సో జేకబ్స్ లేడర్. సో ఇంపార్టెంట్, సో మిస్టీరియస్, మర్మగర్భితమైన దేవుని వాక్యం యాకోబునిచ్చిన ఈ అంశం మనం ధ్యానం చేసుకుంటూ పత్రిక పాఠంలో మనం చూసినట్టు పిల్లలు వారసులు, క్రీస్తుతోడి వారసులు, ఈ అంశాలని రెండింటినీ కలిపి మనం ధ్యానం చేసుకుంటున్నాం. యాకోబు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయనకు ఒక కల వచ్చింది. హీ గాట్ ఎ డ్రీమ్. మనకు చాలా కలలు వస్తుంటాయి, విజన్స్, డ్రీమ్స్. కళలు కొన్ని దైవ ప్రేరేపితాలై ఉంటాయి, కొన్నేమో ఈరోజు మనం మార్నింగ్ మాట్లాడుకున్నదే మనకి కళ రూపంలో వస్తుంది. యంగ్స్టర్స్కి ముఖ్యంగా మగవాళ్ళకైతే ఆడపిల్లల కళ్ళలో వస్తారు, ఆడవాళ్ళకైతే మగవాళ్ళు వస్తారు. మంచి హోటల్, రెస్టారెంట్ భోజనపు ప్రియులకి భోజనం కళ్ళలో వస్తుంది. ఇట్ హ్యాపెన్స్ దట్ అవర్ మైండ్ ఈజ్ సో అబ్సెస్డ్. అండర్స్టాండింగ్ ఆఫ్ డ్రీమ్స్ అని సిగ్మండ్ ఫ్రాయిడ్ రాసిన బుక్స్లో we see a logic how these dreams are put up into these things. Nonetheless, బైబిల్ గ్రంథం అయితే కళలకి, దర్శనాలకి ఒక ప్రత్యేకమైన చోటు ఇచ్చింది. చెడిపోయిన కళలు వచ్చేవాళ్ళు ఉన్నారు, కానీ దేవుడు మహా గొప్ప రాజు అయిన సొలొమోనును దేవాలయంలో అభిషేకించింది కూడా కళ ద్వారానే. కొన్నిసార్లు దేవుడు ముఖాముఖికి వచ్చాడు, అది ఆయన ఇష్టం. ఇన్ ద టెక్స్ట్ వీఆర్ మెడిటేటింగ్ టుడే, జేకబ్ హ్యాడ్ ఎ డ్రీమ్. కళ వచ్చింది ఆయనకి. అలిసిపోయి రాతిని పిలోలాగా చేసుకొని పెట్టుకొని పడుకుని ఉంటే, వెన్ హీ వాజ్ అస్లీప్ హీ హ్యాడ్ ఎ డ్రీమ్. ఒక ప్రత్యేకమైన డ్రీమ్. అసలు యాకోబు పరిస్థితి ఏంటంటే, యాకోబుకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయన పేరు ఇస్సాకు. బిడ్డలిద్దరికీ సమానంగా దీవెనలు పంచలేని తండ్రి ఆయన. ఫర్ సమ్ రీజన్ హీ వాంటెడ్ టు బ్లెస్ ఈసావు. ఆయన్ని దీవించాలని ఆ అబ్బాయిని ఎక్కువ చూస్తున్నాడని అమ్మేమో ఇంకో అబ్బాయి సైడ్ తీసుకుంది. వీ హ్యావ్ దీస్ థింగ్స్ in our day-to-day life and world life too, which is wrong. ఇద్దరు పిల్లలు కలిసిన వాళ్ళు, నెవర్ యువర్ కిడ్ షుడ్ సే మై పేరెంట్, మా అమ్మ నాకంటే మా అన్నయ్యని ఎక్కువ ప్రేమించింది, మా అక్కని ఎక్కువ ప్రేమించింది చెప్పకూడదు. అది అలా చెప్తే ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఆన్ పేరెంట్స్. ఇట్స్ నాట్ గుడ్. సైకలాజికల్గా వాళ్ళు చిన్నతనం నుండే దెబ్బతింటారు. ఎప్పుడు ఇంకొకళ్ళు ఎక్కువ, ఇంకొకళ్ళు తక్కువ అని ఆ భావన వాళ్ళల్లో కలిగిస్తే సివియర్ ఇన్సెక్యూర్ ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. నెవర్ ఎవర్ డూ దాట్. దేవుడు మీకు ఇద్దరి పట్ల బాధ్యత ఇచ్చాడు, ముగ్గురు పట్ల బాధ్యత ఇచ్చాడు. వీ షుడ్ డూ దట్ ఇన్ ఎ రైట్ వే. యాకోబుకు దీవించబడే స్థితి తన తండ్రి దగ్గర లేదు. ఇస్సాకు హీ వాంట్స్ టు బ్లెస్ ది అదర్ సన్. తల్లి ద్వారా ఇన్ఫర్మేషన్ పట్టుకొనివ్వండి, లేకపోతే మరొకరి ద్వారా ఇన్ఫర్మేషన్ పట్టుకోనండి. ఇస్సాకు అంటే మోసగాడు, జేకబ్ అంటే మోసగాడు. అసర్పర్ అంటే గుంజేసుకుంటాడు, లాగేసుకుంటాడు. అండ్ హియర్ వీ ఆల్సో సీ, గుంజుకొని మోసం చేసి తన సహోదరుని దగ్గర నుంచి, తన అన్న దగ్గర నుంచి దీవెనలు పొందుకొని పారిపోతుంటే, మిగిలిపోయిన ఒక బ్రదర్ ఉన్నాడు. ఏం చేయాలి ఆయన? తిరిగి ఇస్సాకు దగ్గరకు పోతే దీవెనలు లేవు అంటాడు ఆయన. మేబీ ఈసావ్ షుడ్ హ్యావ్ గాన్ టు గాడ్.
దేవుని దగ్గర ఉంటాయి దీవెనలు. A father who unevenly distributed the blessing ఒక వైపు, తండ్రి నాకు చాలినంత దీవెన ఇవ్వలేదని తన సహోదరుడి మీద ద్వేషం పెంచుకున్న ఏశావు అనే ఒక సహోదరుడు ఇంకోవైపు, వీళ్ళిద్దరి మధ్య గురించి ఎందుకు వచ్చిన గోల, నేను పారిపోతున్న యాకోబు. దట్స్ వాట్ వీఆర్ సీయింగ్ టుడే. మనుషులు ఇన్ని రకాలుగా ఉన్న దేవాతి దేవునిది మాత్రం ఒకే కొలత. దేవుడు ఏం చెప్పాడంటే, ఎందరు నన్ను అంగీకరిస్తారో, హూ ఎవర్ యాక్సెప్ట్స్ మీ, హూ ఎవర్ బిలీవ్స్ మీ, దేవుని పిల్లలగుటకు అధికారం ఆయన ఇచ్చి ఉన్నాడు. సన్షిప్ ఆర్ డాటర్హుడ్ ఈజ్ ఈక్వల్లీ షేర్డ్ ఆర్ గివెన్ టు ఎవ్రీ పర్సన్ త్రూ జీసస్ క్రైస్ట్. దేవుని కుమారుడువా, దేవుని కుమార్తెవా అయితే క్రీస్తుతో నీవు నేను వారసురాలమా అన్న ప్రశ్న యాకోబు కళను ధ్యానం చేసుకుంటూ మనం వేసుకొని పోతున్నాం. ఆర్ వి సన్స్ ఆఫ్ గాడ్? ఆర్ వి సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్? ఇఫ్ సో, ఇఫ్ ఎస్, ఆర్ వి co-heirs of the blessings of God? క్రీస్తుతోడి నిజమైన వారసులమా అనే ప్రశ్నను యాకోబు యొక్క కళను ధ్యానం చేసుకుంటూ మనం ముందుకు వెళదాం. జేకబ్స్ లాడర్, యాకోబు నిచ్చెన. ఇక్కడ మనం చూస్తే చదవబడిన వాక్యంలో ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనం నుంచి నేను చూస్తున్నాను. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు. యాకోబు జర్నీ, అబ్రహాము జర్నీ రెండు పక్కన పెట్టి చూస్తే, జేకబ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ గోయింగ్ ద రివర్స్ వే హిస్ గ్రాండ్ పేరెంట్స్ సోజోర్న్డ్. వాళ్ళ తాతలు వెళ్ళిన ప్రయాణము, సో కాల్డ్ ద సెలబ్రేటెడ్ జర్నీ ఆఫ్ అబ్రహాము నేను నీకు చూపించబో ప్రాంతమునకు వెళ్ళు అని దేవుడు చెప్తే, ఉన్న పళంగా అబ్రహాము ఏ వైపు వెళ్తాడో ఎగ్జాక్ట్ దానికి వ్యతిరేక దిశలో పోతున్నాడు. ఇట్స్ ఎ రివర్స్ జర్నీ. ఈస్ గోయింగ్ ఫ్రమ్ సౌత్ టు నార్త్. ఆదికాండం 12వ అధ్యాయము మొదటి 9 వచనాలు చూస్తే, ఫెయిత్ స్టార్టెడ్ దేర్. అబ్రహాముతో విశ్వాసం ప్రారంభించబడింది. దేవుడు ఎవరో ఏంటో అసలు భూమిలో ఉన్న వారికి పెద్ద ఆనవాళ్ళు లేని టైంలో నీకు చూపించబో దేశమునకు వెళ్ళు అని చెప్తే లేచి బయలుదేరిన పరిస్థితి అబ్రహాంది. ఆ అబ్రహాము కుమారుడు ఇస్సాకు. ఆ ఇస్సాకు మనమళ్ళు అబ్రహాము మనమళ్ళు యాకోబు, ఏశావు అనేవాళ్ళు. వీళ్ళకి వాళ్ళ తాతగారి గురించి బాగా తెలుసు. బహుశా వాళ్ళ నాన్నగారు చెప్పుంటారు, వాళ్ళ నాయనమ్మ చెప్పుంటుంది, లేకపోతే అమ్మ చెప్పుండొచ్చు, రెబకమ్మ గారు చెప్పుండొచ్చు. సో మెనీ థింగ్స్. ఈ ప్రయాణానికి వ్యతిరేక దిశలో ఈయన ప్రయాణం చేస్తున్నప్పుడు నో బడీ వర్ దేర్ విత్ జేకబ్. లోనర్, ఒంటరితనం. గాడ్ ఈజ్ నాట్ హిజ్ ప్రయారిటీ. దేవుడు తనకు ప్రాధాన్యత కానే కాదు. తిరిగి నేను మా అన్నయ్య చేతి నుండి నేను తప్పించుకోవాలి. దట్ ఈస్ ద ఓన్లీ గోల్ ఐ హ్యావ్. మా బంధువులు ఎవరో ఉన్నారని చెప్పారు. మా అమ్మకు తెలుసు, యాకోబు అని ఆయన తల్లికి అతి ప్రియమైన కొడుకు. తను బాగా ప్రేమించిన తల్లిని చూడకుండా కూడా ప్రయాణమై వెళ్ళిపోతున్నాడు రివర్స్లో. I want all of us to understand, it is at those times God will encounter us. దేవుణ్ణి విడిచిపెట్టి దూరంగా, లేకపోతే సైడ్ ట్రాక్, లేకపోతే ఆపోజిట్ వే ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. దేవుడు మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టాడు. మనం దేవుణ్ణి విడిచిపెడతాం. We will leave God.
Sin is also not that God left us. We walked away from God. Jacob is doing the same thing. మోసగాడైన యాకోబు తిరిగి రివర్స్ దిక్కులో దేవుడంటే నాకు ప్రాధాన్యత కాదు, నన్ను నేను రక్షించుకోవటమే నా ప్రయారిటీ అని చెప్తూ వెళ్ళిపోయాడు. Once again, we started with visions and dreams. కళ వచ్చినప్పుడు కొంతమంది వచ్చి, పాస్టర్ గారు నాకు ఈ కళ వచ్చింది, దీని అర్థం ఏమై ఉంటుందండి అని చెప్తారు. వాళ్ళతో నేను ఫస్ట్ జనరల్గా ఏం చెప్తానంటే, కళ వచ్చింది మీకు కాబట్టి దాని అర్థం కూడా దేవుడు మీకే తెలియచేస్తాడు, ఇది దేవుని దగ్గర నుంచి వస్తుందని. బట్ వీ విల్ ప్రే. నా ఉద్దేశం అయితే ఇది కానీ, బట్ ఇట్ ఈస్ అప్ టు యూ టు రెస్పాండ్, అండర్స్టాండ్, ప్రే ఓవర్ ఇట్ అండ్ డిసైడ్ ఓవర్ ఇట్ అని నేను చెప్పి పంపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు మనకు కళ్ళలో కనిపించి మలయాళంలో మాట్లాడాడు అనుకోండి, ఊహించుకుందాం ఊరిక. లేకపోతే అబ్రహాం రోజుల్లో ఒక హెలికాప్టర్ను చూపించాడు అనుకోండి దేవుడు. ఇట్ డజంట్ వర్క్ దట్ వే. ఐ రోట్ ఎ పేపర్ లాంగ్ బ్యాక్. దేవుని ప్రత్యక్షత, ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ఈజ్ అకంపనీడ్ బై ample tools to interpret that revelation. నీకు వచ్చిన దర్శనం అర్థం చెప్పుకోవటానికి దేవుడు నీకు తగినంత జ్ఞానం ఇస్తాడు. దానియేలు కాలంలో ఆ రాజుకు కళ గుర్తులేదు, దాని అర్థం అంతకన్నా గుర్తులేదు. దెన్ గాడ్ ప్రొవైడెడ్ Daniel who can tell the dream and interpret the dream also. That is how God, who is the revealer, will reveal. దర్శనము యొక్క భావము మనకు అర్థం కాకపోతే there is no point in revelation. దర్శనము నీకు అర్థమైపోయినా నాకు ఇది పట్టదని నువ్వు వెళ్ళిపోతే దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ గాడ్ ఇన్ హిస్ ఆల్మైటీ విజ్డమ్ స్పోక్ ఇన్ హ్యూమన్ లాంగ్వేజ్, స్పోక్ త్రూ క్రైస్ట్ ఇన్ హ్యూమన్ లాంగ్వేజ్. మానవ భాషలో మనకు అర్థమైనట్టు మాట్లాడాడు. And God is speaking to Jacob now. There's a lot of Mesopotamian background for this dream. ఆ రోజుల్లో బైబిల్ గ్రంథంలో ఆదికాండం 10వ అధ్యాయము నిమ్రోద్ యొక్క చరిత్ర మనకు తెలుసు. ఆ రోజుల్లో వాళ్ళ కల్చర్ ప్రకారం ఏంటంటే, భూమి మీద నుంచి ఆకాశం వరకు ఒక పెద్ద బిల్డింగ్ కట్టేస్తారు. కట్టి రాజు దానిపైన ఉన్నట్టు ఊహించుకుంటారు. ఆ రాజు దేవుడు, వేరే వాళ్ళంతా ఇది అన్నట్టు. Jacob is traveling to that kind of country where dreams are interpreted, where God is seated high on the heavens. And God spoke in a language Jacob understood well. పడుకొనుంటే ఆకాశం వరకు నిచ్చెన, భూమి మీద నుంచి ఆకాశం వరకు నిచ్చెన, పైన రాజు లేడు, దేవుడు ఉన్నాడు. మెస్పటోమియన్స్కి అయితే రాజు ఉంటాడు, ఇశ్రాయేలీలకు పైన దేవుడు ఉన్నాడు. ఆదికాండము 28వ అధ్యాయం మనం చూస్తున్నాం. 28వ అధ్యాయంలో 13వ వచనం మరియు 12వ వచనం నుంచి నేను చదువుతున్నాను. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు ఉండేది. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. రీడ్ ద వర్డ్స్ దేర్ వెరీ క్లోజ్లీ అండ్ వెరీ కేర్ఫుల్లీ. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. యాకోబు ప్రాంతంలో నేను ఉండుంటే, ఇఫ్ ఐ వర్ జేకబ్, దేవుడు నాకు ఆ దర్శనం ఇచ్చుంటే, నాకు వచ్చే ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, ప్రభువా మా తండ్రి ఇసాక్ కదా,
నీ తండ్రి అయిన అబ్రహాం అంటున్నావేంటి నువ్వు? వాట్ ఈస్ ద రీజన్ యూ సే దట్ అబ్రహాం ఈజ్ మై ఫాదర్? వీ డోంట్ హ్యావ్ ఎ జనరేషన్స్. ఇద్దరే నా ముందుంది, ఇస్సాకు యాకోబు, ఇస్సాకు అబ్రహాం, ఇద్దరే కదా నా ముందుంది. యు స్టార్టెడ్ విత్ నీ తండ్రి అయిన అబ్రహాం. వెరీ ఇంపార్టెంట్ షిఫ్ట్ హౌ టు ఇంటర్ప్రెట్ దిస్ డ్రీమ్. ఈ కళను అర్థం చేసుకోవటానికి ద కీ థింగ్, గాడ్ సెడ్ అబ్రహాం ఈజ్ యువర్ ఫాదర్. నీ తండ్రి అయిన అబ్రహాము ఇస్సాకు కాదు. ఇస్సాకు కూడా, బట్ అబ్రహాం వాజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్. ఎందుకు? నాకు అది అర్థం కాక ఐ లుక్డ్ ఎట్ వేరియస్ ట్రాన్స్లేషన్స్ అండ్ ఐ ఆల్సో కాల్డ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్. హీ టీచర్స్ ఓల్డ్ టెస్ట్మెంట్ ఇన్ ఎ బైబిల్ కాలేజ్ ఇన్ హైదరాబాద్. చేసి, అబ్రహాము తాతగారు కదా, మీ తాత అయిన అబ్రహాం అని చెప్పకుండా దేవుడు మీ తండ్రి అయిన అబ్రహాం అని ఎందుకు చెప్పాడు? ప్లీజ్ చెక్ సమ్ క్రిటికల్ స్కాలర్షిప్ ఇఫ్ యూ హ్యావ్. what might be the purpose why God addressed Abraham as father of Jacob. Enduku neeku tandri, enduku neeku tandri. Here lies the crux of the dream. విశ్వాసము ద్వారా ఎవరు దేవుని వైపు చూడగలిగినట్లు దేవుని చిత్తంలో అమర్చబడిన వాళ్ళు అందరూ అబ్రహాము సంతానమే. I would not even hesitate to say, in faith, Abraham's wife Sarah is also a child of Abraham in faith. ఎందుకంటే దేవుడు అబ్రహాము యొక్క నీతిని స్థిరపరిచి విశ్వాసము ద్వారా ఎవరు దేవుని యందు విశ్వాసం ఉంచినా ఇతను అబ్రహాం సంతానమే. He is the son of Abraham. She is the daughter of Abraham. This is a faith language intertwined into the dream. ఇస్సాకుకి బహుశా అబ్రహాం గారు సువార్త చెప్పుంటారు. నేను ఎందుకు అంటున్నానంటే, ఆ మాట అబ్రహాముకు 100వ సంవత్సరంలో ఇస్సాకు పుట్టాడు. మనకు తెలుసు ఆ విషయం. అబ్రహాము 175 ఏళ్ళు బ్రతికాడు. మనకు తెలుసు ఆ విషయం. బైబిల్లో we ignore because అబ్రహాము నీడలో ఇస్సాకును మనం చూస్తాం, కానీ ఇస్సాకు got married when he was 40 and he got a children when he was 60. సో ఇవన్నీ కలిపితే ఒక 15 ఏళ్ళు యాకోబు ఏశావు అబ్రహామును చూచుంటారు. 15 years they might have spent some time together with their grandparents who are faith heroes, who started faith on this earth by listening to the voice of God. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ప్రారంభికుడు అబ్రహాము, వారికి మనము సంతానము యాకోబు. అబ్రహాము సువార్త బోధించాడో నాకు తెలీదు, యాకోబు బోధించాడో we don't have proofs here, but the point is Jesus Christ, God is speaking the gospel to Jacob. He comes and says, oh my dear Jacob, son of Abraham, అబ్రహాము కుమారుడు అయిన యాకోబు. జక్కయ్యకు దేవుడు చెప్పింది కూడా ఇదే మాట, ఇతను అబ్రహాం సంతానమే. Daughter, your sons are forgiven. She is the daughter of Abraham. ఎంత గొప్ప దేవుడు! యేసు ప్రభు ద్వారా, అబ్రహాము ద్వారా ప్రారంభించబడి యేసు ప్రభు ద్వారా ముగించబడి, ఈ దర్శనం ఎలాగూ కనెక్ట్ అవుతుందంటే, ఇఫ్ జేకబ్ హ్యాడ్ దిస్ డ్రీమ్ ఆఫ్ ఏంజల్స్ గెటింగ్ ఓవర్ ద లేడర్, యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనం నేను చదువుతాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనములో,
ఎవరిని తీస్తే పెద్దగా చదవచ్చు. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దిస్ డ్రీమ్ హ్యాస్ టు డూ విత్ జీసస్ క్రైస్ట్. ఏదో కలొచ్చింది, నాకు ఏదో కలొచ్చింది, ఈ నిచ్చెన గురించి నేను ఆలోచించాను, ఇవన్నీ కాదు. గాడ్ ఈజ్ స్పీకింగ్ ఇన్ హిస్ డ్రీమ్, ఎ క్రిస్టలాజికల్ డ్రీమ్. యేసు క్రీస్తు కేంద్రితమై ఉన్న కళ. యాకోబు చూసిన నిచ్చెనను యేసు ప్రభులో పరిపూర్ణము చేయబడుట మనం చూస్తున్నాం. నీ పితరుల దేవుడు అయిన యెహోవాను అని చెప్తే, we don't have to meditate so much upon this verse. The Bible is intentional in projecting Jacob also as son of Abraham, who started in faith then, and Jacob who is going to take up that mantle. If you look through the Bible, ఈ నిబంధన అబ్రహాము తర్వాత డైరెక్ట్గా యాకోబు దగ్గరకు వచ్చింది. మధ్యలో ఇస్సాకు ఈజ్ మిస్సింగ్, ఈసావ్ ఈజ్ మిస్సింగ్. రెన్యూవల్ ఆఫ్ ద కవెనెంట్ దట్ వాజ్ మేడ్ విత్ అబ్రహాం ఈజ్ బీయింగ్ కంటిన్యూడ్ విత్ జేకబ్ నౌ. ఎందుకంటే గాడ్ సా హిమ్ యాజ్ సన్ ఆఫ్ అబ్రహాం. దీని గురించి నేను ధ్యానం చేస్తూ జూయిష్ లిటరేచర్లో ఉంటే, there are some legends in particular Jewish ఏమంటారు targums or whatever, they put it, అబ్రహాముకేమో ఇసాకుని దీవించటానికి అంత మనసు లేక మనవణ్ణి దీవించాలన్న కోరిక ఉండేదట. మనవాళ్ళలో ఎవరిని దీవిస్తావు అని అడిగితే, పెద్దవాడినైనా ఏసావుని దీవించు నాయనా అని ఇసాకు రికమెండ్ చేస్తే, అబ్రహాం గారికేమో he didn't have that mind or he didn't have that ప్రేరేపణ లేదట. All these are legendary stories that are there in Jewish literature, but the fact is God saw Jacob as son of Abraham. మోసగాడైన యాకోబును అబ్రహాము సంతానంగా దేవుడు ఎంచాడు. మోసగాళ్ళమైన మనలను, దేనికి పనికిరానటువంటి మనలను దేవుని బిడ్డలుగా యేసుక్రీస్తునందు దేవుడు మనల్ని ఆయన సంతానముగా ఎంచటానికి ఒకే ఒక కారణం ఏంటంటే, one day we said yes to our Lord Jesus Christ. One day God helped us to say, I will follow Jesus Christ no matter what. Of course we have fallen away, we have gone astray. Nonetheless, it is the Spirit of God that is leading me. నేను తిరిగి ఏమైనా కానీ దేవుని యొద్దకే పోతానని, సిలువనెత్తుకొని పోతానని నీవు నేను నిబంధన చేశాం. కాబట్టి యాకోబును పిలిచిన దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. అబ్రహాము సంతానమా, అబ్రహాము సంతానమా, చైల్డ్ ఆఫ్ అబ్రహాం, daughter of Abraham, I want to make my covenant with you. నేను నిన్ను దీవిస్తా, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నేను నిన్ను ముందుండి నేను నడిపిస్తూ ఉంటాను. ఈ కల రాగానే భయం వేసిందంట యాకోబుకి. అప్పుడు దాకా ఆయనకు తెలిసిన భయం ఒకటే, అన్న దగ్గర నుంచి పారిపోవటం. అన్నకు దొరికితే చంపేస్తాడు. He should run away from his brother Esau. But now, యాకోబుకు కళ్ళు తెరవబడి, the person of faith in him is kindled and he is talking now. నీకు తోడుగా ఉండి నిన్ను మరలా ఈ దేశం తీసుకొని వచ్చి నీతో నేను చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, నిశ్చయముగా యెహోవా ఈ స్థలం ఉందన్నాడు. అది నాకు తెలియకపోయేననుకొని భయపడ్డాడట. భయపడి ఈ స్థలము ఎంతో భయంకరం. Try to understand the fear he had because of his brother. Try to understand
and compare the fear now he had because of the God Almighty. దేవుని వలన వచ్చే భయం మారు మనసు పుట్టిస్తుంది. యెహోవా ఎడల భయభక్తులు కలిగి ఉండుట మనము పిలువబడి ఉన్నాము. దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద విజ్డమ్, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. యాకోబులో జ్ఞానము ప్రారంభించబడటానికి ఈ కళ సాదృశ్యమైపోయింది. ఓ యేసు క్రీస్తు యొక్క ఫోర్టేస్ట్ జేకబ్ హ్యాడ్. If there is any promise that is fulfilled in the Bible, be it in the time of Abraham or Jacob, it is only through Jesus Christ. ప్రత్యక్షత రావాలంటే యేసు ప్రభు ద్వారా రావాల్సిందే, ఏ టెస్టిమెంట్ అయినా కానీ. వెదర్ దే అండర్స్టూడ్ ఇట్ యాజ్ జీసస్ క్రైస్ట్ ఆర్ నాట్, దట్స్ నాట్ ద పాయింట్. బట్ ప్రత్యక్షతనిచ్చే దేవుడు యేసయ్య. అబ్రహాముకు ఇచ్చిన ప్రత్యక్షత. How I know Abraham saw Jesus? Jesus says in John's Gospel, Abrahamu na dinamulu చూచెను. Abraham saw Jesus. Now Jacob is seeing Jesus. Jacob is experiencing Jesus, the ladder which God is going to establish. భూమికిని ఆకాశమునకును పతనమైన భూమికిని సంబంధము యేసు ప్రభు ద్వారా రాబోతుందని యాకోబుకు ఆ కలలో అర్థమైపోయి భయం, ఫియర్. హీ ఈస్ ఎన్వలప్డ్ విత్ ఫియర్. A fear different from what he experienced at his home. This is a reverential fear. దేవుని ఎడల భక్తి భయముతో కూడినటువంటి ఫియర్. బట్ జేకబ్ హ్యాస్ అ యూనిక్ క్యారెక్టర్. దేవుణ్ణి ఛాలెంజ్ చేసే లక్షణం ఏంది? ఇప్పుడు కాదు, మొదటి నుంచి. ఇంకా ఐ డోంట్ నో ఇఫ్ వీ విల్ మెడిటేట్ ద నెక్స్ట్ వీక్ where he encounters God and wrestles with God. But this week, ikkada kuda devunito he make moves. Prabhu, నువ్వు ఇచ్చేస్తే నేను ఇచ్చేస్తా, నువ్వు ఇచ్చేస్తే నేను ఇచ్చేస్తా, నేను ఇచ్చేస్తే నువ్వు ఇచ్చేయి. But how God works is when we take one step, God will take you much deeper in the blessings or anything. మనము ముందడుగు వేయము కానీ మనము ముందడుగు నిజాయితీగా దేవుని కోసం వేస్తే నమ్మదగిన దేవుడు ముందుకు తీసుకెళ్తాడు. యాకోబు దేవుణ్ణి ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆ తలగడకు నూనె పోసి అభిషేకం చేసి దేవుని గవిని, డోర్ వే టు హెవెన్, గేట్ వే టు హెవెన్, బేతేల్ అని పేరు పెట్టి, యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, geographically speaking, Abraham also built an altar very close to this place in his journey in the river's way. కొంచెం దూరంలో బేతేల్ ఉంది. చేస్తూ ఆ నిజమైన దేవునికి లోబడే భయములో ఆయన చెప్తున్నాడు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల, దెన్ ఐ విల్ కన్సిడర్ హిమ్ యాజ్ మై గాడ్. మెనీ ఆఫ్ us, especially when you move from one faith to another faith, తెలిసో తెలియకో దేవుడు ఉన్నాడా, దేవుడు చేస్తున్నాడా, ఇటువంటి ప్రశ్నలు మనకు వచ్చినప్పుడు we give a test. At least I gave several tests. నువ్వేనా ప్రభువా, ఇది నిజంగా నువ్వేనా అని దేవుణ్ణి పరీక్షించడానికి వెనుదీయం. ఇన్ ద బిగినింగ్ డేస్ ఇట్ ఈస్ నాట్ గుడ్ యాజ్ యూ మూవ్ క్లోజ్, బికాస్ యూ ఆల్రెడీ నో. పరీక్ష పెట్టాడు యాకోబు దేవునికి. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకు ఇచ్చుచున్న యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనేను. Who taught Jacob about tithes? He has a grandfather who taught him tithing.
మెల్కీసెదకు అను ప్రధాన యాజకుడు యేసు ప్రభువుకు పోలికై ఉన్న మెల్కీసెదకుకు అబ్రహాము దశమ భాగములు ఇచ్చినని బైబిల్లో చెప్తాను. బహుశా ఇన్ దేర్ కాన్వర్సేషన్స్ ఓవర్ డిన్నర్ ఆర్ లంచ్, అబ్రహాం shared all his experiences with grandchildren. And Jacob says, ప్రభువా నాకు ఇవన్నీ ఇచ్చి ఇవి చేస్తే నేను నాకు వచ్చే దాంట్లో ఐ గివ్ యూ టైత్. Few chapters after this, రివర్స్ జర్నీలో జేకబ్ మేక్స్ ఎ కన్ఫెషన్. చేతి కర్రతో నేను యొర్దాను దాటొచ్చాను, విస్తారమైన మందలు, ఆస్తి, సంపద నీవు నాకు ఇచ్చావు అని హీ కమిట్స్ అండ్ గివ్స్ టు ద లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను నన్ను తన బిడ్డగా అంగీకరించి రక్షించి హీ వాంట్స్ టు మేక్ అ కవెనెంట్. నిబంధన పూర్వకమైన బిడ్డలుగా నిన్ను నన్ను పిలుచుచూ ఉన్నాడు, నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు. ఆర్ వీ విల్లింగ్ టు మేక్ దట్ జర్నీ, ఫెయిత్ జర్నీ ఫర్ గాడ్? గాడ్ హ్యాస్ ఆల్రెడీ కాల్డ్ ఆల్ ఆఫ్ us ఇన్ జీసస్ క్రైస్ట్ యాజ్ హిస్ చిల్డ్రన్. బిడ్డలుగా నిన్ను నన్ను పిలిచే ఉన్నాడు దేవుడు. బట్ జేకబ్, he realized in his dream that he is a child of Abraham as per faith. విశ్వాసము ద్వారా అబ్రహామునకు కుమారుడైన యాకోబు అని దర్శనంలో గుర్తించాడు, కలలో గుర్తించాడు. మనమైతే యేసు ప్రభు ద్వారా ఆయనకు వారసులమని మనము గుర్తించబడ్డాం. నేటి దినము మన 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 వర్షిప్ సామ్లో we were reading Psalm 86, కీర్తన 86వ కీర్తనలో 11వ వచనం నేను చదువుతున్నాను. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించుటకు నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయి. Focused mind, focused vision to my heart. That is what has happened to Jacob that evening. కలలో యాకోబుకు నిన్ను అనుసరించి నడుచున్నట్లు ఏకదృష్టి నా హృదయానికి దయచేయము. And now Jacob is in a covenant with God. దేవునితో ఒక నిబంధనలో ఉన్నాడు. నేను ఇది చేస్తే దేవుడు ఇది చేస్తాడు, నేను ఇది చేస్తే దేవుడు ఇంకా దీవిస్తాడు. అండ్ ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ హిమ్ ఇన్ రిటర్న్ విత్ మై టైత్స్. ఇఫ్ ఐ స్టార్ట్ టీచింగ్ ఆర్ టాకింగ్ అబౌట్ టైత్స్, ప్రాబబ్లీ some of us we don't like, but nonetheless it is a principle deduced from faith heroes. విశ్వాసపు వీరులై ఉన్న వారి జీవితాల నుంచి మనకు అందించబడిన ఒక సూత్రం అది. చెయ్యాలా, యేసుప్రభు చెప్పాడా, చెప్తేనే మేం చేస్తాం, ఈ మాటలు మాట్లాడకూడదు. బికాస్ జీసస్ సెడ్ సో మెనీ థింగ్స్ అండ్ వీ జస్ట్ ఇగ్నోర్ మెనీ థింగ్స్. రిమెంబర్ బీయింగ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. క్రీస్తుతోడి వారసులము మనము కావాలంటే, క్రీస్తుతోడి వారసులు మనము కావాలంటే దేవుడిచ్చే దర్శనాన్ని పట్టుకొని ఆయన వెంట వెళ్తూ, దేవుని కుమారులుగా ఉంటూ, దేవుని బిడ్డలుగా ఆయన మనలను చేసి విశ్వాసము ద్వారా యేసుక్రీస్తునందు మనలను వారసులుగా ఆయన ఎంచి ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రికలో మనము చదువుకున్న భాగము నేను మీకు ఒకసారి గుర్తు చేసి we will wind up our meditation. In Romans chapter 8 మనం చూస్తున్నాం, ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మ పొందలేదు. 15వ వచనం, దత్తపుత్రాత్మను పొందితిరి, ఈ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులము,
క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులం. మంచి కల వచ్చింది కదా, దేవుడు దీవిస్తానని చెప్పాడు కదా, నువ్వు దీవిస్తే నేను నిన్ను మళ్ళీ ఐ విల్ బ్లెస్ యూ అని జేకబ్ చెప్పాడు కదా. ద కాంట్రాక్ట్ లుక్స్ పర్ఫెక్ట్, బట్ లైఫ్ ఆఫ్ జేకబ్ వాజ్ నాట్ సో ఈజీ. నెవర్ ఇట్ వాజ్ ఈజీ. క్రీస్తుతో కూడా శ్రమపడిన ఎడల అప్పుడు మనము వారసులం. జేకబ్ toiled, labored to such an extent that he became a patriarch for the 12 tribes of Israel. Probably he chose a tough way, that's a different story. But he labored, శ్రమ పడ్డాడు. క్రీస్తుతోడి వారసుడు కావటానికి శ్రమ పడ్డాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని పిల్లవే, దేవుని పిల్లవాడవే నువ్వు. కానీ క్రీస్తుతో శ్రమ పడని ఎడల వారసత్వాన్ని కోల్పోతావేమో. We might miss some important blessings if we run away from the sufferings which you and I are called to carry. క్రీస్తుతో కూడా సిలువను ఎత్తుకొని శ్రమ పడటానికి, ఆ సిలువను ఎత్తుకునే విషయం పిల్లల వరకు, దేవుని పిల్లల వరకు ఐఎమ్ ఫైన్. కానీ క్రీస్తుతోటి శ్రమ పడాలంటే ఐఎమ్ నాట్ ఫైన్. దెన్ ఐ మిస్ సంథింగ్. దేవుని పిల్లలైన వారు శ్రమ పడిన వారు ఎవరు? దేవుని పిల్లవు, దేవుని పిల్లవాడవు, దేవుని కుమార్తెవు, దేవుని కుమారుడవు. That is well and good. You have reached that the moment you accepted Jesus Christ as your Savior. But are you a co-heir with Christ? క్రీస్తుతోడి వారసురాలువా? క్రీస్తుతోడి వారసుడువా? యాకోబు జీవితంలో నిబంధన ద్వారా దేవుని పిల్లవాడుగా మార్చబడినవాడు, అబ్రహాము సంతానముగా మార్చబడినవాడు, శ్రమల ద్వారా క్రీస్తుతోడి వారసుడైపోయాడు. This evening, it's a call for all of us. You are a child of God. You are son of Abraham. You are a daughter of Abraham. We know that. But are we co-heirs with Christ? క్రీస్తుతోడి వారసులమా? దేవుని వారసులమా? ఆయన మహిమయందు నిత్యము నివాసము చేయటానికి శ్రమపడి ఆ వారసత్వం మనం పొందుకుంటున్నామా? ఆర్ ఆర్ వి రన్నింగ్ ఆఫ్టర్ ద వరల్డ్? ఈ సాయంకాలం మనము గమనించుకోవాలి, ఆలోచించుకోవాలి. లెట్ us all stand and look to the Lord in prayer. మనందరము లేచి నిలవబడి చెప్పబడిన వాక్యాన్ని మనము మననము చేసుకుంటూ, నేను క్రీస్తుతోడి వారసుడనా, వారసురాలనా, లేక నేను దేవుని బిడ్డగాను, దేవుని కుమార్తెగాను, దేవుని కుమారునిగాను స్వీకరించబడి am I content with that kind of situation? మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. Oh, our mighty God is calling us to be legal heirs, co-heirs with Christ. పిల్లల దగ్గర మనము ఆగిపోకుండా క్రీస్తుతో కూడా వారసత్వము చేయటానికి దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడని గుర్తుపెట్టుకొని ఆయనతో కూడా శ్రమ పడటానికి తీర్మానించుకోవాలి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు యాకోబును దర్శించి నీ తండ్రి అయిన అబ్రహాము అని చెప్పి అన్నాడు. The Lord has seen Jacob, who is a cheater, as son of Abraham. అబ్రహాము కుమారునిగా, విశ్వాస సంబంధమైన కుమారునిగా దేవుడు చూచి ఆ విధంగా పిలిచి దేవుని పిల్లవానిగా మార్చి శ్రమల ద్వారా ఆయనను వారసుని చేసుకున్నాడు. This evening we are being called to suffer with Christ,
to take his cross. Christianity is not a life to pray over and over for physical blessings only and enjoy our life and think about God at our convenient time. No, that is not how it is. It is a lifelong journey. యేసు ప్రభు వెంబడి మనం ప్రయాణం చేయాలి. ఆయన కోసము శ్రమ పడాలి. ప్రభు మనల్ని పిలుస్తున్నాడండి. దేవునితో శ్రమ పడటకు మనల్ని పిలుస్తున్నాడు. నీ తండ్రి అయిన అబ్రహాం అని యాకోబును సంబోధించి పిలిచిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను నన్ను పిల్లలుగా చూచి, నేను నీతో చెప్పినది నెరవేర్చుటకు నేను నిన్ను విడువనని ప్రభు వాగ్దానము చేయుచున్నాడు. ఆ వాగ్దానములో శ్రమలున్నాయి. ఆయన కోసము నిలబడవలసిన పరిస్థితులున్నాయి. అనేక దీవెనలున్నాయి. సంతోషము, సమాధానాలున్నాయి. పిల్లలు, వారసులు. పిల్లలుగా ఉంటూ మనం ఆగిపోతామా? క్రీస్తుతో వారసులుగా మనము మారదామా? దేవుని వారసులం. దేవుని వారసులం మనం. దేవుని పిల్లలం మనం. శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. యు ఆర్ అట్ పార్ విత్ క్రైస్ట్. క్రీస్తు శ్రమ పడిన తర్వాత నా భాగము నేను శ్రమ పడుచున్నానని పౌలు చెప్పాడు. నీ భాగము నువ్వు పడాలి, నా భాగం మనం శ్రమ పడాలి. ప్రభు నిమిత్తమై టేకింగ్ ఎ స్టాండ్. మనల్ని చూచినప్పుడు వీరు దేవుని బిడ్డని విశ్వసించాలి. తలలు వంచుకొని ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప దేవ, మా ప్రభువా, ఓ మా తండ్రి, నీకు వందనములు. మేము అబ్రహాము సంతానము నాయన. ఎందుకంటే మీరు మమ్మల్ని యేసుక్రీస్తు ద్వారా మీ కుమారులు కానీ కుమార్తెలు కానీ చేసి ఉన్నారు. ఓ లార్డ్, ఓ లార్డ్, అబ్రహాము సంతానము కాబట్టి మేము నీ పిల్లలము. కానీ మీరు వారసులుగా ఉండుటకు మేము మీతో శ్రమ పడవలనని మీరు పిలుచుచున్నారు. మా తండ్రి, నీకు స్తోత్రం. లోకముతో కాంప్రమైజ్ కాకుండా, లోక నటనలలో పాలిపంపులు పొందకుండా, క్రీస్తు స్వారూప్యములోకి మార్చబడుచు అయా మీకోసము శ్రమ పడే బిడ్డలుగా మీరు మమ్మల్ని పిలిచి ఉన్నారు. మా తండ్రి, నీకు స్తోత్రములు, నీకు వందనములు చెల్లిస్తున్నాను. మంచి విత్తనము యాకోబుకు కల ద్వారా మీరు వేశారు మా ప్రభువా. And that seed is growing and germinating and became a big tree. ఈలోపు సాతానుడు వచ్చి నాయన కలుపు మొక్కలు నాటుతూ ఉన్నాడు. మేము నిద్రించు సమయములో సాతానుడు కలుపు మొక్కలు నాటుచూ ఉన్నాడు. ఓ మేము నిద్రించినప్పుడు మా వారసత్వాన్ని కోల్పోతామేమో. దేవుని పిల్లలమే కదా అని అలసత్వముతో వారసత్వాన్ని కోల్పోతామేమో. మా తండ్రి, సహాయం చేయండి. ఎందరు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారో వారి దేవుని కుమారులని, వారు వారసులని మీరు చెప్పి ఉన్నారు. మా తండ్రి నాయన, యాకోబులో మీరు ప్రారంభించిన వారసత్వం, యేసుక్రీస్తునందు మీరు ప్రారంభించిన వారసత్వం, మాలో మీరు ప్రారంభించిన వారసత్వమును కొనసాగించుటకు మీరు సమర్థులు. మా తండ్రి, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు. Because Jesus Christ is victorious, we will also win one day. We will also win one day. You have called us to be finishers. ఓ నాయనా, ఎవరు ముందు పరిగెత్తుతారు, ఎలా పరిగెత్తుతారు? We know that it's not a race, but it is about finishing.
మా తండ్రి నాయన, మా ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో మేము పరిగెత్తి, శ్రమ అయినా, నష్టమైన, కష్టమైన మా ప్రభువా, క్రీస్తు బిడ్డల వలె మేము జీవించచ్చు, ముందుకు పరిగెత్తచ్చు, దేవుని వారసులముగా ఎమర్జ్ అవ్వటానికి సహాయం చేయమని, క్రీస్తుతోడి వారసులుగా మేము ఎమర్జ్ అవ్వటానికి సహాయం చేయమని, ఈ వాక్యము మా వినికిడిలో దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు పేరిట నిన్నే అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ.